అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్‌కి స్వాగతం. మాకు తెలిసిన ఆయన ఒక అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఎస్‌బీఐలో చేసి రిటైర్ అయ్యాడండి. ఆయనకి పెన్షన్ అయితే రాదు. డబ్బు వచ్చిందనమాట. వస్తే ఆ డబ్బు కోసం బెల్లం చుట్టూ ఈగల్లాగా అలాగా కాసు పెట్టుకొని ఉన్నారనమాట. ఎందుకంటే మా పెళ్లి చేయాలి, మా అబ్బాయికి చదువుకి అది వడ్డీకి తీసుకుందాము, పలానా ఆయనకి డబ్బు వస్తుంది అని ఇలాగా తెలుసుకొని వాళ్ళ బంధువులు చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ అండి ఆ విధంగా వచ్చారు. వస్తే పాపం ఈయనకి కొంచెం మంచిగా ఫ్రెండు మాయ మాటలు చెప్పి మోసం చేసి వడ్డీ డబ్బులు ఇస్తాను నెల నెల నీకు గడిచిపోతుంది, ప్రతి నెల ఇస్తా, నువ్వు ఎప్పుడు అడిగినా సరే నేను అసలు ఇస్తాను, ఒక నెల ముందు అడుగు చేస్తానని చెప్పి ఆయన్ని మోసం చేసి తీసుకున్నాడు. ఇంకా మిగిలిన డబ్బులేమో ఒక ల్యాండ్ ఒకటి కొనుక్కున్నాడు చిన్నది. కానీ అతను ఉండేది రెంటింట్లో. అలాగే ఈ వడ్డీకి తీసుకున్న ఆయన నోట్ రాసుకొని, ప్రామిసరీ నోట్ రాసుకొని తీసుకున్నాడు. తర్వాత ఈ 2-3 నెలలు బాగా మంచిగా ఇచ్చాడు. తర్వాత నుంచి ఇవ్వట్లేదన్నమాట. ఇవ్వకపోయేసరికి అతను అడుగుతానే ఉన్నాడు, నాకు జరుగుబాటు కావాలి కదా, నాకు పెన్షన్ కూడా రాదు, నువ్వు వడ్డీ ఇస్తానన్నావు, ఆ వడ్డీతో నేను ఎలా కాలక్షేమం చేసుకోవాలనుకున్నాను, నువ్వేంటి ఇలా చేసావు అని చెప్పి అతన్ని అడుగుతున్నాడు. అడుగుతుంటే నా పంటలు పండట్లేదు, నా పొలం దెబ్బతినింది, ఈ నష్టాలు వచ్చినాయి అని చెప్పేసి అట్లా అట్లా కాలం గడిపేస్తున్నాడు. ఇంకా తర్వాత ఇక ఈయన గట్టిగా అడుగుతుండేసరికి నువ్వు నోటు రాసి ఇచ్చాను కదా, కేసు పెట్టుకో, కోర్టు కేసుకో అని చెప్పేదాకా వచ్చేసాడు. పాపం అది పోనీ ఆ ల్యాండ్ అమ్ముకోవాలంటే అది కొనేవాళ్ళు లేరు. ఆయన కొనుక్కునేదానికి కొనుక్కున్నాడు, అది అమ్మాలంటే కొనేవాళ్ళు లేరు. చాలా ఇబ్బంది పడిపోతున్నాడండి పాపం. ఆయనకి సొంత ఇల్లు కూడా లేదు. తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. మరి తర్వాత ఏమైందో ఏమో నాకైతే తెలీదు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది అండి, చాలామంది ఇబ్బందులు పడిపోతున్నారు. చదువుకున్నాడు, మరి జాబ్ చేస్తున్నాడు, చూడు ఎంత మోసపోయాడో. ఆ వడ్డీకి ఆశపడ్డాడు. అదే కానీ ఏదన్నా ఫిక్సెడ్ చేసుకున్నట్టయితే ఎంత బాగుండేది. మోసపూరిత మాటలు చెప్తారండి చాలామంది ఫ్రెండ్స్, చెప్తుంటారు, చదువుకొని కూడా బోల్తా పడుతుంటారు. నాకు ఒక అతను శివ అంటండి, ఆయన పేరు, ఆయన కామెంట్ చేశాడు, తల్లిదండ్రులకి వచ్చే పెన్షన్ డబ్బులు బ్యాంకులో వేసుకుంటే సైబర్ నేరగాళ్ళు కొట్టేస్తారంట, అందుకని పిల్లలకి ఇవ్వాలంట. అసలు కొంచెం అన్న పాజిటివ్గా ఆలోచించండి. తల్లిదండ్రులు బ్యాంకులు వేసుకుంటే సైబర్ నేరగాళ్ళు ఎందుకు కొట్టేస్తారు? ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఎలా కొట్టేస్తారు? పిల్లలకి ఇస్తారా? పిల్లలు ఎంత మోసం చేస్తారండి కొడుకులకి. అంటే ఆ డబ్బంతా వాళ్ళకి ఇచ్చేసి చేయి చాపుకోవాలా, వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే ట్యాబ్లెట్లకి వాటికి బొందులకి వాటికి తెచ్చుకోవాలంటే వాళ్ళని అడుక్కోవాలా, వాళ్ళు ఇస్తారా? ఈ రోజుల్లో వచ్చే కోడలు ఎలాంటి కోడళ్ళు వస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. శివ గారు, మీరు ఏదో కామెంట్ పెట్టాలి అలాగా అని చేయబాకండి. ఎందుకంటే మీరు ఆ పని చేస్తారా చెప్పండి? మీరే మీ బిడ్డలకి ఇస్తారా? మీకంటూ ఉంచుకోరా? ఇలాగా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టబాకండి. ఎందుకంటే పాజిటివ్గా ఆలోచించండి. ముసలి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కుటుంబానికి కూడా మంచిది కాదు. ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు బిడ్డలకి ఇచ్చి, నా పిల్లలే కదా, ఎక్కడికి పోతారు, నన్ను చూస్తారు, ఇంకా నేను ఎవరికి ఇస్తానని ముందుగానే ఇచ్చుకొని వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారండి. నేనైతే ఎంతోమందిని చూస్తున్నాను కాబట్టే మీరు మోసపోబాకండి. నాలాగా పోస్ట్ ఆఫీస్లోనో ఫిక్స్డ్ చేసుకోండి, మంచిగా ధైర్యంగా నిలబడండి, ప్రతి నెల మనకి ఇన్కమ్ వచ్చేటట్టు చూసుకోండి అని నేను చెప్తున్నాను. చాలామంది అండి ఇలాంటి పిల్లల వల్ల, స్నేహితుల వల్ల చాలా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా వారు కూడా డబ్బులు ఇంకా వస్తాయి అన్నమాట. వస్తాయని చెప్పి ఒక అతను వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలి, ఆ సార్కి డబ్బులు రాగానే మా వడ్డీకి తీసుకోవాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు, ఇవ్వాలనుకున్నాడు. కానీ ఆ డబ్బులు రాకముందే చనిపోయినాడు మా ఆయన. అదే కానీ ఆ డబ్బులు వచ్చినప్పుడు
ఇక తప్పకుండా ఇచ్చుండేవాడు. ఇంకా ఆయన మాట మేము కాదని లేకపోయేవాళ్ళం. కానీ అతను మాకు ఇచ్చుండడు. ఎంతో మందికి డబ్బులు ఇచ్చాడండి ఆయన. వాళ్ళందరూ తర్వాత ఆయన చనిపోయినాక ఎగ్గొట్టేశారు మాకు. మేము గట్టిగా అడగలేకపోతున్నాము. ఇక పోనీలే, వాడికి ఎప్పుడో మేము రుణపడి ఉండామని చెప్పేసి మేము వదిలేసేసాం. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. చాలా బాధపడుతున్నారు. ఆఖరికి కనీసం వాళ్ళకు మందుల ఖర్చులకి తినటానికి కూడా లేకుండా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ జాబులు చేసిన వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అట్లాగా ఎవ్వరు ఇబ్బంది పడబాకండి. ఎవ్వరు కూడా ఎవరి చేతిలో మోసపోబాకండి. ఖచ్చితంగా మీరు పోస్ట్ ఆఫీస్లో డబ్బులు దాచిపెట్టుకోండి, ఫిక్స్డ్ చేసుకోండి, లిక్విడ్ క్యాష్ పెట్టుకోండి. ఏదైనానండి ఈ రోజుల్లో డబ్బు లేకపోతే డీలా అయిపోతాము. చూడండి, డబ్బు లేకపోతే నిరుత్సాహంగా ఉంటాము. అదే డబ్బు ఉంటే ఆత్మవిశ్వాసంగా ఉంటాము. నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏదైనా ఖర్చు పెట్టుకునేదానికి నా దగ్గర ఉంది, నాకు హెల్త్ బాగాలేకపోతే చూపించుకునేదానికి ఉంది అని అనుకుంటాము. అదే డబ్బు లేకపోతే ఎంత నిరుత్సాహంగా ఉంటామో చూడండి. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఏమీ లేదని ఆలోచించి కుంగి కృషించి బీపీలు షుగర్లు వస్తాయండి. నిజంగా అలాగే బాధపడటం వల్లే, మానసికంగా బాధపడటం వల్లే ఇలాంటి జబ్బులు వచ్చేది. ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. మీరు 40 నుంచి స్టార్ట్ చేసుకోండి. 40 నుంచి కొంచెం కొంచెం దాచిపెట్టుకోండి. అంతా ఖర్చు పెట్టుకోకుండా లిక్విడ్ క్యాష్ పెట్టుకోండి, ఫిక్స్డ్ చేసుకోండి. అందరూ లాస్ట్ జీవితం సంతోషంగా ప్రతి ఒక్కళ్ళు గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం.